పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈనాడు 3వ రోజు తపస్కాలంలో సువిశేష పఠనము మత్తయి సువార్త 9వ అధ్యాయము 14-15 వచనముల నుండి తీసుకోబడింది. 2 వచనాలైనప్పటికీ ఈ తపస్కాలంలో మనకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి ఒక గొప్ప విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అదే ఉపవాసము గురించి. యోహాను శిష్యులు యేసుని ప్రశ్నించినప్పుడు, ఎందుకు మేమందరం కూడా ఉపవాసం ఉంటూ ఉన్నాం, కానీ మీ శిష్యులు ఉపవాసం ఉండటం లేదు అని అడుగుతున్నప్పుడు, పెండ్లి కుమారుడు వారితో ఉన్నప్పుడు వారు ఉపవాసం ఉండరు, వారి నుండి తీసుకొనిపోయబడే రోజు వస్తూ ఉంది, అప్పుడు ఉపవాసం ఉంటారు అని సమాధానం ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మనము గనక ప్రభువుతో ఉన్నప్పుడు ఉపవాసము చేయనవసరం లేదు. ఎప్పుడైతే మనము మన యొక్క పాపపు జీవితం ద్వారా ప్రభువు నుండి మనము దూరముగా వెళ్ళిపోయి తప్పుకుంటామో, అప్పుడు కన్నీళ్లతో దుఃఖముతో ఆయన దరికి చేరడానికి ఈ యొక్క ఉపవాసం అనేది ఈ యొక్క తపస్సు కాలంలో మనకు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడలారా. కాబట్టి ఎటువంటి ఉపవాసం చేయాలి? మనలో ఉన్నటువంటి చెడు ధోరణులకు మనం ఉపవాసం చేయాలి. మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లకు మనం ఉపవాసం చేయాలి. అదేవిధంగా ఉపవాసం అనేది మనలో ఆధ్యాత్మిక బలాన్ని పెంచే విధంగా సహాయపడాలి మనం చేసేటువంటి ఉపవాసం. అదేవిధంగా మనం చేసేటువంటి ఉపవాసము దేవునికి ఎక్కువగా సమయాన్ని అందించే ఉపవాసముగా ఉండాలి. అదేవిధంగా మనం చేసేటువంటి ఉపవాసము ఆ యొక్క ఉపవాసం చేసినటువంటి వస్తువులు పేదవారికి పంచుకోవడానికి మనల్ని ప్రోత్సహించేదిగా ఉండాలి. అదేవిధముగా మనము క్రీస్తు శ్రమలలో పాలు పంచుకోవడానికి ఉపవాసము ఉండాలి అని కొలస్సీయులకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయం 24వ వచనంలో మనం వింటాం ప్రియమైనటువంటి దేవుని బిడలారా. కాబట్టి ఈనాడు మనందరం కూడా ఎటువంటి ఉపవాసాన్ని మనం చేస్తూ ఉన్నామని ఆలోచన చేసుకుంటూ, ఉపవాసము చేయడానికి దేవాతి దేవుడు మనందరికి కూడా తగిన శక్తిని బలాన్ని ఇవ్వాలి అని ఈ తపస్కాలంలో